Good morning, friends. Of course, good afternoon very much. Very good afternoon to all of you. ఆల్రెడీ మన క్లాస్ ఒక 10 minutes పోయి వెళ్ళిపోయిందమ్మా జావా క్లాస్ ఎక్స్టెన్షన్ వలన ఓకేనా ఫాస్ట్గా జాయిన్ అవుతున్నాను నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్ ఫస్ట్ యూనిట్ మొత్తం కంప్లీట్ చేసాము లాస్ట్ క్లాస్ వరకు ఓకే సిలబస్ కూడా ఒకసారి షేర్ చేసి మొత్తం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం లంచ్ టైం అయిపోతుంది కదా ఫాస్ట్గా జాయిన్ అవ్వండి అంతా ఒకసారి అందరూ ఫాస్ట్గా జాయిన్ అవ్వండి ఓకేనా లాస్ట్ 10 క్లాసెస్ లో మనకి యూనిట్ 1 మొత్తం చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ డేటాబేస్ సిస్టమ్ అంటే ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిబిఎంఎస్ నెక్స్ట్ జస్ట్ మినిట్ చేసేస్తాను క్లాస్ చెప్పినాగైనా రైట్ చూడండి స్క్రీన్ మీద సిలబస్ కనిపిస్తుంది కదా ఒకసారి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిబిఎంఎస్ డిస్కషన్ డేటాబేస్ యూజర్స్ అంటే ఏంటి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు అప్లికేషన్ ప్రోగ్రామర్ ఎవరు ఎండ్ యూజర్ ఎవరు ఓకేనా అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డిబిఎంఎస్ డిస్కస్ చేసాము ఓకే డేటాబేస్ అప్లికేషన్స్ డేటాబేస్ మోడల్స్ డేటా మోడల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ ఓకే ఫిజికల్ డేటా మోడల్ లాజికల్ డేటా మోడల్ కాన్సెప్చువల్ డేటా మోడల్ ఇలా డిఫరెంట్ టైప్స్ డిస్కస్ చేసాము వాట్ ఈస్ స్కీమా అంటే డిఫైన్ డిస్కస్ చేసాము 3 టైర్ స్కీమా ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసాము డేటా ఇండిపెండెన్స్ గురించి డిస్కస్ చేసాము ఫిజికల్ ఇండిపెండెన్స్ ఎలా ఉంటుంది లాజికల్ ఇండిపెండెన్స్ ఎలా ఉంటుంది అనేది ఓకేనా నెక్స్ట్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసాము ఓకే డేటాబేస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పుకున్నాము సెంట్రలైజ్ డేటాబేస్ ఎలా ఉంటుంది నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ఎలా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసాము ఓకే ఇవి ఎంత ఫస్ట్ యూనిట్ లో థియరిటికల్ గా ఉంది మొత్తం అంతా ప్రాక్టికల్ గా మనం ఎక్కడ చూడలేదు ఓకే కమింగ్ టు సెకండ్ యూనిట్ మనం సెకండ్ యూనిట్ ఇప్పుడు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డిస్కస్ చేయాలమ్మా ఆర్డిబిఎంఎస్ ఓకే రిలేషనల్ మోడల్ అంటే ఎలా ఉంటుంది ఓకేనా దాన్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం రిలేషనల్ మోడల్స్ ఎలా చేస్తున్నాము ఒకటి దాంట్లో టెర్మినాలజీ ఎలా ఉంటుంది ఓకేనా టెర్మినాలజీ ఇన్ ద సెన్స్ మనకి టేబుల్ అంటే ఏంటి రో అంటే ఏంటి టపుల్ అంటే ఏంటి అట్రిబ్యూట్ అంటే ఏంటి ఓకే డొమైన్ అంటే ఏంటి రిలేషన్ అంటే ఏంటి ఓకే నల్ వాల్యూస్ ఎలా ఉంటాయి మనకి టేబుల్ నల్ వాల్యూస్ అనే ఏంటి నల్ వాల్యూ అంటే వాల్యూ లెస్ లేకుండా ఎలా చేస్తాము ఓకేనా నెక్స్ట్ కన్స్ట్రెయింట్స్ ఎలా డిఫైన్ చేసుకుంటాము కీ కన్స్ట్రెయింట్స్ ఏముంటాయి డొమైన్ కీ కన్స్ట్రెయింట్స్ డొమైన్ కన్స్ట్రెయింట్స్ ఏంటి కీ కన్స్ట్రెయింట్స్ ఏంటి ఓకే రిలేషనల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ఏంటి ఇలా కన్స్ట్రెయింట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ ఆ కన్స్ట్రెయింట్స్ డెఫినిషన్ వాటి గురించి డిస్కస్ చేయాలమ్మా ఓకేనా ఆ కన్స్ట్రెయింట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఓకే నెక్స్ట్ సింపుల్ డేటాబేస్ స్కీమ్ ఎలా ఉంటుంది ఓకేనా డేటాబేస్ ని ఎలా డిఫైన్ చేసుకుంటే ఎలా ప్రిపేర్ చేస్తాం మనం ఓకే ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి ఏదో క్వరీ లాంగ్వేజ్ యూస్ చేసి డేటాబేస్ ని ఎలా డిఫైన్ చేసుకుంటాము ఓకే ఆ టేబుల్ డిఫైన్ చేసేప్పుడు డిఫరెంట్ డేటా టైప్స్ ఏమున్నాయి మనకి ఓకేనా ఆల్రెడీ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసిన డేటా టైప్స్ కాకుండా అడిషనల్ గా ఉంటే ఆ డేటా టైప్స్ ఎలా ఉంటాయి ఆ రేంజెస్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేయాలి ఓకేనా టేబుల్ ఎలా డిఫైన్ చేయాలి ఓకే టేబుల్ ఈస్ ద సింప్లెస్ట్ వే ఆఫ్ స్టోరింగ్ డేటా ఇన్ ఏ డేటాబేస్ దట్ ఈస్ ద వెరీ మచ్ సింప్లెస్ట్ డేటా స్టోరేజ్ టెక్నిక్ అమ్మ టేబుల్స్ అనేది ఓకే రోస్ కాలమ్స్ బేసిస్ టేబుల్స్ ఎలా స్టోర్ చేస్తాము ఓకే అది ఎలా క్రియేట్ చేయాలి దాన్ని ఎలా ఆల్టరేషన్ చేస్తుండాలి ఓకే డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ డిఎంఎల్ డిడిఎల్ డిఎంఎల్ డిడి అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి అవన్నీ డిస్కస్ చేస్తాము సెకండ్ యూనిట్ లో ఓకేనా డిఎంఎల్ ఆపరేషన్స్ వచ్చేప్పటికి డేటా మ్యానిపులేషన్స్ అంటే చేంజెస్ అంటున్నాము ఇన్సర్ట్ ఎలా చేస్తాం డిలీట్ ఎలా చేస్తాము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని మోడిఫికేషన్స్ ఎలా చేస్తాం అప్డేట్ చేయడం అనమాట ఓకేనా నెక్స్ట్ ఎస్క్యూఎల్ క్వరీస్ లో సెలెక్ట్ అంటే ప్రొజెక్ట్ చేయడం అనమాట సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి ఎలా డేటాని డిస్ప్లే చేస్తాము ఓకే డేటాబేస్ లో స్టోర్ చేసిన డేటాని టేబుల్లో స్టోర్ చేసిన డేటాని ఎలా డిస్ప్లే చేస్తాము ఓకే నెక్స్ట్ సింపుల్ ఎస్క్యూఎల్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తాం అలానే వేర్ క్లాస్ ఏదో కండిషన్ చెప్పి ఆ కండిషన్ బేస్ చేసుకుని మనం డేటాబేస్ లో డేటాని అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి ఓకే నెక్స్ట్ ఎస్క్యూఎల్ క్వరీస్ యూజ్ చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ లాజికల్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయాలి అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అన్నమాట ఓకే డివిజన్ మల్టిప్లికేషన్ నెక్స్ట్ మాడ్యులర్ డివిజన్ పర్సంటేజ్ సింబల్ అన్నమాట ఓకే లాజికల్ ఆపరేషన్స్ లాజికల్ అండ్ ఆర్ నాట్ లాజికల్ ఆపరేషన్స్ బేస్ చేసుకుని క్వరీస్ ఎలా ఫ్రేమ్ చేస్తాము ఓకే ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలమ్మా ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ ఉంటాము
స్కేలార్ ఫంక్షన్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్ అనే 2 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. అవి నేను చెప్తాను. కానీ ఇక్కడ మన సిలబస్ రెండిచ్చి మనకి మాత్రం డేట్, టైమ్, న్యూమరిక్, స్ట్రింగ్ కన్వర్షన్స్ మాత్రం ఇచ్చారమ్మా. కానీ అవి కూడా చెప్పుకోవాలి. మన స్కేలార్ ఫంక్షన్స్ ఏంటి, ఆహ్, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏంటి, స్కేలార్ ఫంక్షన్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్. అవి ఒక టాపిక్ ఉంటది. అది మనం ఒక క్లాసు ఎక్స్ట్రా అయినా సరే చెప్పుకుందాం అవి. ఓకే. ఇవన్నీ డిస్కస్ చేయాలి. ఇవన్నీ డిస్కస్ చేస్తే కాన్సెప్చువల్ మోడల్ అంటున్నాం. కాన్సెప్చువల్ మోడల్ అంటే ఎంటిటీ రిలేషన్‌షిప్ డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ డిజైన్ చేస్తే ముందు ఆ డిజైన్ బేస్ చేసుకొని కాన్సెప్చువల్ డిజైన్ చేస్తే దాన్ని రిలేషనల్ స్కీమా కింద మార్చాలి. రిలేషనల్ డేటాబేస్ కింద మార్చాలి. డయాగ్రామ్స్‌ని బేస్ చేసుకొని టేబుల్స్‌కి ఎలా కన్వర్ట్ చేస్తాం. అది థర్డ్ యూనిట్‌లో చెప్పుకుంటాము. అక్కడ అట్రిబ్యూట్స్ అంటాం, ఎంటిటీస్ అంటాం. అవి కూడా అక్కడ అదే మాట అంటాం. టేబుల్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? డయాగ్రామ్‌లో అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఇక్కడ ఈ థర్డ్ యూనిట్‌లో చెప్పేదేమో డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్, కాన్సెప్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాబేస్. కాన్సెప్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాబేస్ is called as diagrams. Design. How to design the tables. How to design the tables అనేది డిజైన్ చేస్తే ఆ డిజైన్ చేసిన డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మనం డేటాబేస్ టేబుల్స్ ని డిఫైన్ చేస్తా అని చెప్తున్నాం. డిజైన్ చేస్తాం. డేటాబేస్ టేబుల్స్ ని డిజైన్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకేనా? ఇక్కడ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, అక్కడ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఏం డిఫరెన్స్ ఉండదు. డయాగ్రామటికల్ అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయి, టేబుల్ అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయని డిస్కస్ చేస్తాం. ఓకేనా? అది బ్రీఫ్ ఐడియా. మనకి సెకండ్ యూనిట్ లో స్టార్ట్ చేద్దాం మనం. సెకండ్ యూనిట్ లో మనం ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మోడల్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఓకేనా? దాంట్లో డొమైన్ అంటే ఏంటి, అట్రిబ్యూట్ అంటే, టపుల్ అంటే ఏంటి, రిలేషన్ అంటే ఏంటి, ఇవన్నీ చిన్న చిన్న డెఫినిషన్స్ అమ్మా. ఇక్కడ వరకు కూడా మనకి సింపుల్ డెఫినిషన్స్. ఒక టేబుల్ చూయించి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేసాం ఇక్కడ వరకు కూడా. అదంతా ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాము. కన్‌స్ట్రెయింట్స్ అనే వాటికి మనకి కీ కన్‌స్ట్రెయింట్స్ అనేది తెలుసుకోవాలి. వాటిని టేబుల్స్ క్రియేట్ చేసి కన్‌స్ట్రెయింట్స్ ఎలా డిఫైన్ చేస్తాం అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. రైట్. కొంచెం స్పీడప్ చేద్దామా, ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ ఉంది. టైం తక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం స్పీడప్ చేయకపోతే కష్టం అవుతది. ఓకే. రిలేషనల్ మోడల్ ఇంట్రడక్షన్. వాట్ ఈస్ రిలేషనల్ మోడల్? మాక్సిమైజ్ చేసే స్క్రీన్ ఒకసారి చెక్ చేసుకోండి. వాట్ ఈస్ రిలేషనల్ మోడల్? రిలేషనల్ మోడల్ రిప్రజెంట్స్ డేటాబేస్ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేషన్స్. ఇక్కడ మనకి టెక్నికల్ వర్డ్ రిలేషన్. రిలేషనల్ మోడల్ రిలేషన్స్ అనేది టెక్నికల్ వర్డ్ అమ్మా. ఆ టెక్నికల్ వర్డ్ ని హైలైట్ వేరే కలర్ లో పెట్టచ్చు. రిలేషన్స్. ఓకే. వాట్ ఈస్ రిలేషన్? రిలేషన్ ఈస్ నథింగ్ బట్ ఏ టేబుల్ ఆఫ్ వాల్యూస్. దీన్ని ఇక్కడ టేబుల్ నుంచి చూడమ్మా, హైలైట్ చేసి చూడండి దీన్ని, టేబుల్ ని. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేషన్. ఓకే. బట్ చిన్న కరెక్షన్ ఉంది. ఇక్కడ రిలేషన్ అనేది రిలేషన్ అనొచ్చు, కానీ రిలేషన్ అనడానికి చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి రిలేషన్స్ లో మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదమ్మా ఒరిజినల్ రిలేషన్ అయితే. బట్ టేబుల్లో మనం డూప్లికేట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ ఢిల్లీ అని ఉంది. ఓకేనా? ఢిల్లీ అనేది డూప్లికేట్ వాల్యూ. ఓకే. అంటే ఇద్దరు స్టూడెంట్స్ ఒకే లొకేషన్ లో ఉన్నారమ్మా. ఇది యాక్చువల్గా ఈ లొకేషన్ డూప్లికేట్స్ ఉన్నాయి. ఇలా డూప్లికేట్స్ ఉంటే యాక్చువల్ గా రిలేషన్ అంటే ఒరిజినల్ రిలేషన్ ఎలా ఉంటదంటే దేర్ ఈస్ నో ఎనీ డూప్లికేషన్స్ అనేది ఉండకూడదు. దాన్ని రిలేషన్ అంటాం. ఇన్ కేస్ మన డూప్లికేట్స్ ఉన్నా సరే మనం ఒక టేబుల్ రిలేషన్ అని అనొచ్చు. ఓకే. ఏ రిలేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ టేబుల్ ఆఫ్ వాల్యూస్. టేబుల్ ఆఫ్ వాల్యూస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ రిలేషన్. గుర్తుపెట్టుకోవాలమ్మా. మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వైవా ఎగ్జామ్ అవ్వచ్చు, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఆర్ ఇంటర్నల్స్, ఆర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ రిలేషన్ అని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడిగితే రిలేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ టేబుల్ ఆఫ్ వాల్యూస్. Table is also called as relation. Okay. Next, every row in the table represents a collection of related data values. Every row in a table or in the table represents a collection of related data values. Okay. చూడండి ఒకసారి, రిలేటెడ్ డేటా వాల్యూస్ అని ఎందుకంటున్నాం అంటే రో అంటున్నాం. ఇదేనమ్మా రో అనేది. మనం హైలైట్ చేసి చూడండి, ఇది దీని రో అంటున్నాం. రిలేషన్ ఉందా మనకి, రామ్ అనే అతనికి రోల్ నెంబర్ కి రిలేషన్ ఉంది 1 కి. ఓకే. రామ్ అనే స్టూడెంట్ కి 1 అనే రోల్ నెంబర్ అసైన్ చేసాం అన్నాం. అతని అడ్రస్ ఢిల్లీ. ఈ రెండు రామ్ కి ఢిల్లీ అనే దానికి కూడా రిలేషన్ ఉందా మనకి. అతని ఫోన్ నెంబర్ సంథింగ్. ఓకే. రామ్స్ ఫోన్ నెంబర్ ఈజ్ సంథింగ్, హిజ్ ఏజ్ ఈజ్ సంథింగ్. ఓకే. ఇలా ఒక రోని రిలేటెడ్ డేటా వాల్యూస్ ని రోస్ అంటున్నాం అమ్మా. ఓకే. అదే రోస్ ని టపుల్స్ అంటాము. వాట్ ఈజ్ రిలేషనల్ డేటా మోడల్ అంటే మనం డిస్కస్ చేస్తున్నాం. అవి టపుల్స్ అనేది మన నెక్స్ట్ స్లైడ్ లో నేను చూపిస్తాను మీకు మళ్ళీ. ఓకేనా? ఎవ్రీ రో ఇన్ ద టేబుల్ రిప్రజెంట్స్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా వాల్యూస్. ప్రతి రోలో కూడా మనకి రిలేటెడ్ డేటాని స్టోర్ చేస్తున్నాము. ఓకే. దీస్ రోస్ ఇన్ ఏ టేబుల్ డినోట్ ఏ రియల్ వర్డ్ ఎంటిటీ ఆర్ రిలేషన్షిప్. రిలేషన్ వేరు, రిలేషన్షిప్ వేరు. దీస్ రోస్ ఇన్ ఏ టేబుల్లో రోస్ ని రియల్ వరల్డ్ ఎంటిటీ అనొచ్చు. వాట్ ఈస్ రియల్ వరల్డ్ ఎంటిటీ ఇన్ ఏ టేబుల్ అన్నారు అనుకోండి. ఫర్ సపోజ్ మనకు క్వశ్చన్, ఇట్స్ ఏ సింపుల్ రో. ఇట్ ఈస్ రో అని చెప్తే ఆన్సర్ అయిపోయింది.
ఓకేనా. వాట్ ఈజ్ రిలేషన్షిప్? ఓకే, రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఏంటి? రియల్ వరల్డ్ ఎంటిటీ, వాట్ ఈజ్ రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఇట్స్ ఎ సింపుల్ రో. ఓకే, వాట్ ఈజ్ రిలేషన్షిప్ ఇన్ ఏ రిలేషన్ అంటే ఇట్స్ ఎ రో. ఏ విధంగా అడిగినా మనకు ఆన్సర్ చెప్పాలమ్మా. రియల్ వరల్డ్ ఎంటిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ రో. ఓకే, టపుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ రో. టపుల్ అన్న, రో అన్న, ఓకే, రియల్ వరల్డ్ ఎంటిటీ అన్న, రిలేషన్షిప్ అన్న. దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ టైప్ సినోనిమ్స్ ఫర్ సింగిల్ డెఫినేషన్. సింగిల్ వర్డ్ కి నేమ్స్ ఉన్నాయమ్మా. టెర్మినాలజీలో ఎలా మాట్లాడినా ఆ టెర్మినాలజీని మనం ఫెమిలియర్ గా ఉండాలి. ఆ టెర్మినాలజీలో మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగి ఉండాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక మాట అంటే మనకి దేని మీద మాట్లాడుతున్నాం, ఆ కాన్సెప్ట్ లో దేని గురించి డిస్కస్ చేస్తున్నాం మనకి క్లారిటీగా అర్థం అవ్వాలి. ఓకేనా. మీ సియర్స్ ఒకసారి మీరు 70 మెంబర్స్ కూడా రాలేదమ్మా క్లాస్ కి. 130 మెంబర్స్ కి 50% అటెండెన్స్, 2 వరస్ట్. ఒకసారి మీరు మెసేజ్ పెట్టండి మీ పర్సనల్ గ్రూప్స్ లో. ఓకే, లంచ్ టైం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ. నెక్స్ట్, రియల్ వరల్డ్ ఎంటిటీ ఆర్ రిలేషన్షిప్ is called as rho or tuple. Okay, after designing the conceptual model, ఇది ఇంపార్టెంట్. After designing the concept model using diagrams యూస్ చేసి కాన్సెప్చువల్ మోడల్ లో డయాగ్రామ్స్ డిఫైన్ చేసి we need to convert it into కాన్సెప్చువల్ మోడల్ ఇంటూ రిలేషనల్ మోడల్. కాన్సెప్చువల్ మోడల్ ని రిలేషనల్ మోడల్ లో కన్వర్ట్ చేస్తాము. విచ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ RDBMS లాంగ్వేజెస్. ఓకేనా. డయాగ్రామ్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తున్నాం, డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్ కూడా నెక్స్ట్ తెలుస్తుందాం ఒకసారి మనకి. డయాగ్రామ్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తున్నామో సింపుల్ గా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకుంటే అల్గారిథం ఫ్లో చార్ట్ ఏదైతే డ్రా చేస్తున్నామో ఆ ఫ్లో చార్ట్ లాంటిదే ఇక్కడ డయాగ్రామ్స్ అంటున్నాము డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో. ఓకే, డయాగ్రామ్స్ ని కాన్సెప్చువల్ మోడల్ బేస్ చేసుకుని డయాగ్రామ్స్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో వాటిని రిలేషనల్ మోడల్ లోకి కన్వర్ట్ చేయడానికి RDBMS లాంగ్వేజ్ కొన్ని లాంగ్వేజెస్ యూస్ చేస్తుంది. ఆ లాంగ్వేజెస్ SQL, MySQL, PostgreSQL. ఓకే, అలాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నమాట. SQL ప్లస్. ఓకే, మనం SQL ప్లస్ యూస్ చేసి ఇదిగోండి స్క్రీన్ మీద మనకి స్టాండర్డ్ టూల్ బార్ లో కనిపిస్తుంది. SQL ప్లస్ యూస్ చేసి మన క్వరీస్ అన్నిటిని ప్రాక్టీస్ చేస్తాం అని చెప్తున్నాము. ఓకేనా. రిలేషనల్ మోడల్ రిప్రజెంట్స్ హౌ ద డేటా స్టోర్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేస్. ఓకే, రిలేషనల్ మోడల్ రిప్రజెంట్స్ హౌ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ రిలేషనల్ డేటాబేస్. వాట్ ఈజ్ రిలేషనల్ మోడల్ అంటే చెప్తున్నాం. ఇదిగోండి, a relational database stores data in the form of relations that is called as tables. Okay, consider a relation student with attributes. Okay na, attributes in the sense column names, roll number, name, address, phone and age shown in the table 1. ఇది రిలేషన్ అంటున్నాము. ఓకేనా. రిలేషన్ స్టూడెంట్, రిలేషన్ అనేది స్టూడెంట్ అనేది రిలేషన్ నేమ్ ఆర్ టేబుల్ నేమ్. ఓకే, కనిపించిందా. రోల్ నెంబర్ అనేది ఒక అట్రిబ్యూట్, నేమ్ అనేది అట్రిబ్యూట్, అడ్రస్ అనేది అట్రిబ్యూట్, ఫోన్ నెంబర్ ఇస్ అట్రిబ్యూట్, ఏజ్ ఇస్ attribute. Those attributes are column names. Simply column names are called as attributes. Okay, మనం attributes అని డిస్కస్ చేయకముందే మీకు డెఫినేషన్ కనిపిస్తుంది మనకి. Column names are called as attributes. Rows are called as relation or real world entity or relationship or tuple. Rows ని రికార్డ్స్ అంటున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్, రిలేషనల్ మోడల్ అంటే అర్థమైంది కదమ్మా. మన కాన్సెప్చువల్ మోడల్ లో డిఫైన్ చేసిన డయాగ్రామ్స్ ని డయాగ్రామ్స్ ని టేబుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి దాన్ని రిలేషనల్ మోడల్ అన్నాం. ఓకే, టేబుల్స్ ని డయాగ్రామ్స్ ని టేబుల్స్ లో కన్వర్ట్ చేయడానికి యూస్ చేసే లాంగ్వేజ్ SQL, MySQL అంటున్నాం. అర్థమైందా. నెక్స్ట్ ది నెక్స్ట్ అట్రిబ్యూట్స్ అంటున్నాం. ఓకే, అసలు వాట్ ఈస్ టేబుల్ అంటున్నాం. టేబుల్ అంటే రిలేషన్ ఆల్రెడీ చెప్పాము. ఇన్ రిలేషనల్ మోడల్ టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఆర్గనైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, దాన్ని టేబుల్ అంటున్నాం. వాట్ ఈస్ టేబుల్ అంటే టేబుల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఆర్గనైజ్డ్ in terms of rows and columns. Okay, a table is also considered as a convenient representation of relations. Okay, చూడండి ఒకసారి. కన్వీనియంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషన్స్ ని టేబుల్ అని కూడా అంటున్నాం. రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషన్స్, మనం రిలేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నాము, దాన్ని టేబుల్ అని కూడా అంటున్నాం. ఓకే, ఏ టేబుల్ కెన్ హ్యావ్ డూప్లికేట్ రోస్ ఆఫ్ డేటా. ఓకే, టేబుల్ లో మనకు డూప్లికేట్ రోస్ తో డేటా ఉండొచ్చు. ఓకే, బట్ ఏ ట్రూ రిలేషన్ కెనాట్ హ్యావ్ ఏ డూప్లికేట్ డేటా. ఓకే, రిలేషన్ అని అంటున్నాము మన టేబుల్లో రోస్ ని, కానీ ట్రూ రిలేషన్ ఎలా ఉండాలి, డూప్లికేట్ డేటా అనేది ఉండకూడదు. ఓకేనా. ఇక్కడ చూడండి, డూప్లికేట్ డేటా లేకుండా ఉండేలా ఉన్నదాన్ని రిలేషన్ అని చెప్తున్నాం. ఇది
కంప్లీట్ ట్రూ రిలేషన్. ఇక్కడ చూడండి 1 2 3 4 ఆడమ్, అలెక్స్, స్టూవర్ట్, రోజ్ అని ఉంది. 34 28 20 42 ఏజ్ కూడా డిఫరెన్స్ ఉంది, శాలరీ కూడా డిఫరెన్స్ ఉంది. దిస్ ఇస్ ఏ ట్రూ రిలేషన్. ఇందా చూపించిన స్టూడెంట్ దాంట్లో ఇట్స్ నాట్ ఏ ట్రూ రిలేషన్. వై? బికాస్ ఇట్ హ్యావింగ్ డూప్లికేట్ వాల్యూస్. ఏజ్ డూప్లికేషన్ ఉంది, అలానే ఏరియా డూప్లికేషన్ అంటే అడ్రస్ లొకేషన్ కూడా డూప్లికేట్స్. ఢిల్లీ అనే టూ మెంబర్స్ ఢిల్లీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? ఇట్స్ ఎ రిలేషన్ బట్ ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ ట్రూ రిలేషన్. కంప్లీట్ ట్రూ రిలేషన్ ఎందుకనము? డూప్లికేట్ వాల్యూస్ లేని దాన్ని మాత్రమే కంప్లీట్ రిలేషన్ అని చెప్పంటున్నాం, ట్రూ రిలేషన్ అంటున్నాం. ఓకే, టేబుల్ ఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ డేటా స్టోరేజ్. టేబుల్ ఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ డేటా స్టోరేజ్ అని చెప్తున్నాం. ఓకేనా? అర్థమైంది కదా? టేబుల్ రిలేషన్ అంటున్నాం. ఓకే, అవి టెక్నికల్ వర్డ్స్ అని గుర్తుండాలమ్మా. టేబుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిలేషన్. వాట్ ఈస్ రిలేషన్ అంటే మనం ఆన్సర్ చెప్పగలిగి ఉండాలమ్మా. సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ డేటా స్టోరేజ్ is called as a table. Okay, next, what is a tuple in a database? A tuple or record అంటాం. Okay, a tuple is a simply a row contained in a table in the table space. Tuple is simply a row అంతవరకు తెలుస్తారమ్మా. ఒక రోని టపుల్ అంటున్నాము. కంటైన్డ్ ఇన్ ఏ టేబుల్, కంటైన్ ఇన్ ఏ టేబుల్ ఇన్ ద టేబుల్ స్పేస్. టేబుల్ స్పేస్ లో ఉన్న రోని టపుల్ అంటున్నాము. టపుల్ గుర్తుపెట్టుకోవాలమ్మా, TUPL, టపుల్. ఓకే, మనకు టేబుల్ జనరల్ గా ఉంటాయమ్మా, కాలమ్స్, రోస్ అనేవి ఉంటాయి అంటున్నాము. ఓకే, వైల్ కాలమ్ rows are called as tuples and columns are called as attributes. Column names are called as attributes. అర్థమైందమ్మా? చూడండి ఒకసారి. అంటే ఇక్కడ మనకి టేబుల్లో ఐడి అనేది ఏంటిది? ఎనీవన్ రెస్పాండ్, ప్లీజ్ రెస్పాండ్. ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. నెంబర్ 15 ప్లీజ్ రెస్పాండ్. నేను హైలైట్ చేసిందని ఏమంటాం? ఎవరు లేరా? అంతే అంతే, ఓన్లీ ఆన్ చేసి చేసారమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనకి నేను హైలైట్ చేసి చూడండి, స్క్రీన్ మీద హైలైట్ చేసిన దాన్ని దీన్ని ఏమంటాం? రోని ఇంకో మాట ఏమంటున్నావు అమ్మా? టపుల్ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఐడి అని హైలైట్ చేసి దాన్ని ఏమంటున్నావు అమ్మా? కాలమ్ నేమ్స్. కాలమ్ నేమ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as attributes. attribute. వెరీ గుడ్. ఓకేనా? నేను ఇంటి ఇచ్చబడి చెప్పగలిగా, గుర్తుపెట్టుకోవాలమ్మా. కాలమ్ నేమ్స్ ఆర్ కాల్డ్ as attributes. ఓకే, ఇది ఇక్కడ మెసేజ్ వస్తుంది ఏంటమ్మో, ఏదో మెసేజ్ వచ్చి. ఓకే, ఆన్సర్లు పంపించారా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నెంబర్ 8, వెరీ గుడ్ అమ్మ. రైట్, అర్థం అవుతుంది, పర్వాలేదు. పిల్లలు రెస్పాండ్ అవుతుందంటే వెరీ గుడ్, బాగానే ఇంటర్నెట్. ఓకే, అట్రిబ్యూట్స్, కాలమ్ నేమ్స్ ని అట్రిబ్యూట్స్ అంటున్నామా. ఎంటైర్ రోని టపుల్ అంటున్నాము. ఓకే, ఆర్ రికార్డ్ అంటాము దాన్ని మనం. ఓకే, సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ డేటా స్టోర్ ఇన్ డేటాబేస్ కాల్డ్ యాజ్ టేబుల్. టేబుల్ ని సింప్లెస్ట్ ఫామ్ లో ఏదైతే మనం డేటా స్టోర్ చేస్తాం దాన్ని డేటా స్టోరేజ్ లో సింప్లెస్ట్ ఫామ్ ని టేబుల్ అని అంటున్నాం కూడా చెప్పమ్మా. ఓకే, థ్యాంక్స్ అమ్మా. నెంబర్ 15. ఓకే, ఈ అర్థమైంది కదా? ఇక్కడ దీన్ని అట్రిబ్యూట్ అంటున్నాము, ఈ రో మొత్తాన్ని టపుల్ ఆర్ రికార్డ్ అని అంటున్నాము. అర్థమైందా? ఇదిగోండి, tuple is simply a row contained in a table space. A table usually contains columns and rows in which rows stands for records. మా టపుల్ అన్నా మళ్ళీ రికార్డ్ అని కూడా అంటున్నాను. అదే చూడండి అన్న, మళ్ళీ టపుల్ అన్నా ఇందాక, మళ్ళీ ఇప్పుడు రికార్డ్ అంటున్నాము. టపుల్ అన్నా రికార్డ్ అన్నా సేమ్, రెండు సేమ్ కలర్ లో పెట్టా. చూడండి, టపుల్ రికార్డ్ ని సేమ్ కలర్ లో పెట్టా కావాలని. ఒక్క నిమిషం, మారిపోయింది. అదిగోండి. ఓకే, వైల్ కాలమ్ స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్స్, కాలమ్ నేమ్స్ ని అట్రిబ్యూట్స్ అంటున్నాము. Okay, a single row of a table that has a single record for such relation is known as a tuple. Single row లో సింగిల్ రికార్డ్ స్టోర్ చేస్తున్నాము, దాన్ని టపుల్ అని అంటున్నాం చెప్తున్నాము. ఓకే, a single entity is called as a tuple. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలన్న. చూడండి ఒకసారి, a single entry in a table is called as tuple. ఓకే, సింగిల్ ఎంట్రీని టపుల్ అంటున్నాము. ఇదిగోండి, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ రో ఆర్ రికార్డ్. ఇన్ని మాటలన్నీ మీకు నోట్స్ లో క్లియర్ గా ఇచ్చానమ్మా. ఇవన్నీ మనం ఎగ్జామ్ లో కూడా రాసేచ్చున్నాను, ఏం ప్రాబ్లం లేకుండా. ఈ మాటల టెర్మినాలజీని మనం క్లియర్ రాసుకోవచ్చు. ఓకే, అర్థమైందమ్మా? ఇన్ మ్యాథ్స్ ఇట్ ఈస్ సింప్లీ an ordered లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని రికార్డ్స్ అంటున్నాం. ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫార్మాట్ లో ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని రికార్డ్ అంటున్నాం. ఓకే, ఏ సింగిల్ ఎంట్రీ ఇన్ ఏ టేబుల్ ఇస్ కాల్డ్ as tuple or record or row.
ఏ టపుల్ ఇన్ ఏ టేబుల్ రిప్రజెంట్ సెట్ ఆఫ్ రిలేటెడ్ డేటా. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఏ టపుల్ ఇన్ ఏ టేబుల్ రిప్రజెంట్స్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ డేటా మాత్రమే ఉంటది మనకి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ the above employee table has 4 tuples or records or rows. ఇదిగోండి 1 2 3 4 4 tuples or records అని చెప్తున్నాం కదా, 4 types అన్నమాట. ఓకేనా? the following is a single record or a tuple. ఫస్ట్ రికార్డ్ మనం డిస్ప్లే చేస్తాం. ఆడమ్ 34 ఏజ్ 13,000 శాలరీ, అతను ఐడి వచ్చేప్పటికి నెంబర్ 1 అంటున్నాం. ఓకే, దట్ ఈస్ సింగిల్ రికార్డ్, దట్ ఈస్ సింగిల్ టపుల్. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అని చెప్పాలి మళ్ళీ ఇక్కడ మనం చూపించిందంతా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఆన్సర్ కూడా చెప్పారు మన వాళ్ళు, అవునా? నెంబర్ 15 నెంబర్ 8 వీళ్ళు మనకు రెస్పాండ్ అయ్యారమ్మా క్లియర్ గా. ఓకే, ఐడి, నేమ్, ఏజ్, శాలరీ ఆర్ ద అట్రిబ్యూట్స్. దే ఆర్ సింప్లీ కాలమ్ నేమ్స్. హౌ టు ఐడెంటిఫై ద కాలమ్ అంటే బేస్డ్ అపాన్ అట్రిబ్యూట్ నేమ్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద కాలమ్స్. ఓకేనా? దోస్ కాలమ్ నేమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్స్. ఓకే, అట్రిబ్యూట్స్ అనేదమ్మా, అర్థమైందా? ఒకసారి ఇక్కడ చదువుకోండి అమ్మా. ఈ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ రికార్డ్స్. రికార్డ్స్ అంటే రోసే మనకు తెలిసేది మనకి, అవునా? ఈచ్ రికార్డ్ కెన్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సెవరల్ స్మాల్ పార్ట్స్. అంతే కదమ్మా. ఇది కొంచెం ఇది రికార్డ్ అంటున్నాం మొత్తం దీన్ని, దాన్ని స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేసి ఏంటిది అది రిలేషన్ బేస్ చేసుకుని ఐడి అని, నేమ్ అని, ఏజ్ అని, శాలరీ అని, అడ్రస్ అని, ఎక్స్ అని, వై అని అలా స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. హారిజంటల్ లైన్ ని వర్టికల్ గా డివైడ్ చేస్తున్నాం. ఆ వర్టికల్ గా డివైడ్ చేసిన పార్ట్స్ ని కాలమ్స్ అంటున్నాం, వాటిని అట్రిబ్యూట్స్ అంటున్నాం. సెవరల్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ డేటా నోన్ యాజ్ అట్రిబ్యూట్స్. ఓకే, పైన అట్రిబ్యూట్స్ కి గ్రీన్ కలర్ పెట్టినట్టున్నాం, అదే కలర్ పెడదాం ఇక్కడ కూడా. అది కూడా అట్రిబ్యూట్స్ అదే కలర్ పెట్టండి. ఓకే, అట్రిబ్యూట్స్ మీరు ఈ సాఫ్ట్ కాపీ రిఫర్ చేసినా సరే మీకు క్లియర్ గా అర్థం అవ్వాలమ్మా. ఆ ఇంటెన్షన్ అయితే అదేనమ్మా, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకేనా? ద అబౌవ్ ఎంప్లాయీ టేబుల్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 అట్రిబ్యూట్స్: ఐడి, నేమ్, ఏజ్ అండ్ శాలరీ. ఈ అట్రిబ్యూట్స్ కాబట్టి వాటికి కూడా గ్రీన్ కలర్ పెడదాం మనం. ఓకే, అంటే గ్రీన్ కలర్ ఉంటే మనకి అట్రిబ్యూట్స్ అని తెలుస్తాయి అన్నమాట. ఓకేనా? రైట్. అట్రిబ్యూట్ డొమైన్ అంటున్నాం. అట్రిబ్యూట్ డొమైన్ ఇన్ ద సెన్స్ డేటా టైప్ ఇట్ ఈస్. ఓకేనా? when an attribute is defined in a relation this is table, it defined to hold only a certain type of values. ఒక అట్రిబ్యూట్ డిఫైన్ చేసామంటే ఆ అట్రిబ్యూట్ లో ఏదో ఒక సర్టెన్ టైప్ ఆఫ్ డేటా మాత్రమే స్టోర్ చేయగలుగుతున్నాం. అదేంటిది మనకి అది సర్టెన్ టైప్ ఆఫ్ డేటా ఎందుకంటున్నాము? ఐడి ఉందనుకోండి, ఫర్ సపోజ్ స్టూడెంట్ ఐడి అంటున్నాం, లేకపోతే ఎంప్లాయీ ఐడి అంటున్నాం. ఓకే, ఇట్ హ్యావింగ్ ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్. సార్ మాకు మన రిజిస్టర్ నెంబర్ లో ఆల్ఫాబెట్స్ కూడా అంటే అప్పుడు ఇట్స్ హోల్డ్స్ క్యారెక్టర్. ఓకే, ఆ క్యారెక్టర్ ఇంటిజర్ అంటే కనుక మనకి శాలరీ ఉందనుకోండి, ఇట్స్ టేక్స్ ఓన్లీ రియల్ నెంబర్స్ ఆర్ శాలరీ నెంబర్స్ ని తీసుకుంటుందమ్మా, హోల్ నెంబర్స్ ని. ఓకే, దానికి టైప్ ని మెన్షన్ చేయాలి. ఆ టేబుల్ క్రియేషన్ అప్పుడు మీకు క్లియర్ చూపిస్తానమ్మా. ఒకసారి ఇక్కడ ఎర్రర్ ఉంది కానీ ఇక్కడ చూడండి ఒకసారి, నేను హైలైట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ టీబీ అని క్రియేట్ చేస్తాము. ఓకేనా? ఐడి అని క్రియేట్ చేశాను. ఇంట్ అనేది హైలైట్ చేసిన తర్వాత చూడండి, ఇంట్ అనేది డేటా టైప్ డొమైన్ ఇట్ ఈస్. ఓకేనా? ఆ ఐడిలో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలనుకుంటున్నాం మనం, ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలి క్రియేట్ చేసేటప్పుడు టేబుల్స్ ని. when we are creating tables, we are mentioning the attribute names or column names, and we are mention the type of data we like to store in that particular column. ఆ కాలమ్ లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలనేది కూడా ఆ డేటా టైప్ మెన్షన్ చేసి మనం క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ డొమైన్, అట్రిబ్యూట్ డొమైన్ అంటున్నాం. అర్థమైందా? ఇక్కడ చూపించాను చూడండి, హైలైట్ చేసింది అదేనమ్మా. ఐడికి ఇంటెన్ రాశాను, డేటా టైప్ మెన్షన్ చేశాను. అలానే నేమ్ అనేది వేరియంట్ క్యారెక్టర్ అంటున్నాం. డేటా అనేది వేరీ అవుతుండొచ్చు. నేమ్ అనేది ఒక అతనికి ఏమో పెద్ద నేమ్ ఉంటుంది, ఒక అతను చిన్న నేమ్ ఉంటుంది. సాయి ఉంది అనుకో 2-3 వర్డ్స్. ఓకేనా? ఓకే, సాయి చరణ్ ఉంది అనుకోండి, మొత్తం 7-8 వర్డ్స్ అవుతున్నాయి. ఓకే, అలా వేరియంట్ సైజ్ లో అట్రిబ్యూట్ ని క్రియేట్ చేయాలనుకుంటే వేర్ యూస్ చేస్తాం. అలానే ఏజ్ అనేది ఇంటిజరే ఉంటుంది ఎప్పుడు మనకి, అందుకని ఇంటిజర్ డేటా టైప్ యూస్ చేసి క్రియేట్ చేస్తున్నాం. అలానే అడ్రస్ అనేది క్యారెక్టర్ అంటున్నాం, అది ఫిక్స్డ్ లెంగ్త్ పెట్టేసాం మనం. అడ్రస్ 25 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ రాయకూడదు అనేది, డేటా ఎక్కువ యూస్ చేస్తాం అనుకుంటే అంటే సైజ్ ఎక్కువ చేసుకుంటుందని ఫిక్స్డ్ లెంగ్త్ పెట్టాలనుకోండి. వేరియంట్ క్యారెక్టర్, నార్మల్ క్యారెక్టర్, మాక్సిమం సైజ్ ఎంత ఉంటుంది? అది 25 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ తీసుకోదాం. ఆటోమేటిక్ గా అక్కడ మనకి అక్కడతో హోల్డ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు డేటా మనకి సైజ్ ని బట్టి ఉంటుందమ్మా. అక్కడ టెక్స్ట్ బాక్స్ కి సైజ్ అసైన్ చేస్తాయి. ఆ సైజ్ ఎలా అసైన్ చేస్తారంటే టేబుల్లో ఎంత స్పేస్ ఉంటుందో అంత స్పేస్ ప్రకారం అంత సైజ్ అసైన్ అయ్యేలాగా మనం ఆ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. ఇది యూజర్ జిఐ ఉంటుంది చూడండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్ లో కనిపించే అప్లికేషన్, దాన్ని అలా ఫిక్స్ చేసి పెట్టుకుంటాం. ఓకేనా? దిస్ ఈస్ ఫిక్స్డ్ లెంగ్త్, దిస్ ఈస్ వేరియంట్ లెంగ్త్.
అర్థమైందా? వేర్గైర్ అనేది. సాలరీ అనేది డెసిమల్ అంటున్నాము. అంటే రియల్ నెంబర్ స్టోర్ అవ్వాలంటే డెసిమల్ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఈ ప్రైమరీ కీ అనేది నెక్స్ట్ అనేది మనకి ఈ టేబుల్‌లో ఇలా క్రియేట్ చేస్తామమ్మా. దాన్నే డొమైన్ అంటున్నామమ్మా. యాట్రిబ్యూట్ డొమైన్ అంటున్నాం. చూడండి ఒకసారి యాట్రిబ్యూట్ డొమైన్. వెన్ యాట్రిబ్యూట్ డొమైన్ డిఫైన్స్ ఇన్ ఎ రిలేషన్, ఇట్ డిఫైన్స్ టు హోల్డ్ ఓన్లీ ఎ సర్టెన్ టైప్ ఆఫ్ వాల్యూస్. ఏదో ఒక సర్టెన్ టైప్ ఆఫ్ వాల్యూస్ మాత్రం మనం యాట్రిబ్యూట్స్ కి అసైన్ చేయాలి అంటున్నామమ్మా. ఆ అసైన్ చేసే టైప్ ఏంటిదనేది మనం క్రియేటింగ్ టైంలో మనం మెన్షన్ చేస్తున్నాము. అది ఇందాక మీకు SQL ప్లస్ ఓపెన్ చేసి దీంట్లో చూపించాను. విచ్ ఈస్ నోన్ యాజ్ యాట్రిబ్యూట్ డొమైన్. వాట్ ఈస్ యాట్రిబ్యూట్ డొమైన్ మీన్స్ attributes are we are defining the certain type to attribute. అట్రిబ్యూట్లు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలో చెప్తున్నాం, దాన్నే అట్రిబ్యూట్ డొమైన్ అంటున్నాం. అర్థమైందమ్మా? క్లియర్ గా అర్థం అవ్వాలమ్మా. ద అట్రిబ్యూట్ నేమ్ విల్ హోల్డ్ ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఫర్ ఎవ్రీ టపుల్. ఓకే, అట్రిబ్యూట్ నేమ్ అనేది నేమ్ కాలం నేమ్ అమ్మా. అట్రిబ్యూట్ నేమ్ అనేది ఇక్కడ అట్రిబ్యూట్ అనేది ఏమో టెక్నికల్ టెక్నాలజీ, నేమ్ అనేది కాలం నేమ్. ఇది దాన్ని సపరేట్ చేద్దాం. గ్రీన్ కలర్ పెట్టాలి, అట్రిబ్యూట్ నేమ్ కాబట్టి గ్రీన్ కలర్ పెట్టాలి. ఓకే, విల్ హోల్డ్ ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఫర్ ఎవ్రీ టపుల్. ప్రతి రికార్డ్ లో ఒక నేమ్ ని హోల్డ్ చేయాలి. ఇఫ్ వి సేవ్ ఎంప్లాయీస్ అడ్రస్, ఇట్ విల్ బి వైలేషన్ ఆఫ్ ద రిలేషనల్ డేటాబేస్ మోడల్. ఓకేనా? చూడండి ఒకసారి, నేమ్ దగ్గర ఏముండాలి మనకి? నేమ్ నే పెట్టాలి. ఓకే, నేమ్ అనేది ఇక్కడ డొమైన్ చూడండి అమ్మా. ఇది ఎగ్జాంపుల్ డొమైన్. నేమ్ అనేది అట్రిబ్యూట్, యాడమ్ అనేది నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, అలెక్స్ అనేది నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఈ ప్లేస్ లో ఏం చేశాను నేను? అడ్రస్ ని ప్లేస్ చేసామమ్మా. ఇట్స్ వైలేట్స్ ద రిలేషనల్ డేటాబేస్ మోడల్. రిలేషన్స్ మనకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో రిలేషన్ డేటాబేస్ మోడల్లో వాటిని వైలేట్ చేసినట్టమ్మా. నేమ్ అంటే నేమ్ అనే అట్రిబ్యూట్ మాత్రమే పాస్ చేయాలి, నేమ్సే పాస్ చేయాలి. అడ్రస్ లొకేషన్ అడ్రస్సే పాస్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ టేబుల్ లో ఒకసారి, ఇక్కడ నేమ్ లొకేషన్ లో మనం అడ్రస్ ప్లేస్ చేసాం అనుకోండి. ఓకేనా? ఇట్ వైలేట్స్ ద రిలేషనల్ మోడల్ కాన్సెప్ట్. మనం అడ్రస్ లోకి నేమ్ లొకేషన్ లో నేమే ఇవ్వాలి. అట్రిబ్యూట్స్ నేమ్స్ ఏవి ఇచ్చాం అలానే ఆ రిలేషన్స్ ని ప్రాపర్ గా సాటిస్ఫై చేస్తూ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా మనం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుతాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, దట్ ఈస్ అట్రిబ్యూట్ డొమైన్. అట్రిబ్యూట్ డొమైన్ ఇన్ ద సెన్స్ వీఆర్ డిఫైనింగ్ ద టైప్ ఆఫ్ అట్రిబ్యూట్. ఏ టైప్ ఆఫ్ డేటాను మనం అట్రిబ్యూట్ లో స్టోర్ చేయాలనేదే దాన్ని అట్రిబ్యూట్ డొమైన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ రిలేషన్ స్కీమా. స్కీమా అంటే మనకు ఆల్రెడీ తెలుసమ్మా. బ్లూ ప్రింట్ ఆఫ్ ఎ టేబుల్ ఈస్ కాల్డ్ యాజ్ స్కీమా. అది ఆల్రెడీ మనం ఎప్పుడో చెప్పుకుంటూ మీకు చేసాం. మళ్ళీ ఇక్కడ కూడా దాన్ని గుర్తు చేస్తున్నాను అంతే, సిలబస్ ఓరియంటెడ్ మనం చెప్పుకోవాలి కాబట్టి. ఓకే, ఏ రిలేషన్ స్కీమా డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ రిలేషన్. రిలేషన్ ఇన్ ద సెన్స్ రో ఆఫ్ ఏ టేబుల్. ఓకే, ఆ రో ఆఫ్ ఎ టేబుల్ ని రిలేషన్ అంటున్నాం అమ్మా. ఓకే, స్కీమా ఇన్ ద సెన్స్ structure of that record or that structure of that relation. Okay, a relation schema describes the structure of relation with the name of the relation. Okay, with the name of the relation, the table name, its attributes and their name of the names and types. Okay, ఇప్పుడు స్కీమా అంటున్నాం అమ్మా. చూడండి, ఈ టేబుల్ స్కీమా చెప్పాలనుకో, రిలేషన్ స్కీమా. ఓకే, అట్రిబ్యూట్ నేమ్ చెప్పాలి. ఓకే, నేమ్ అనేది అట్రిబ్యూట్ నేమ్. స్కీమా ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎంప్లాయీ అనేది రిలేషన్ నేమ్ అమ్మా. ఎంప్లాయీ రిలేషన్ అంటున్నాం. ఓకే, టేబుల్ రిలేషన్ అంటున్నాం చెప్తున్నాం అనమాట. టేబుల్ ఆల్సో కాల్డ్ రిలేషన్ అంటున్నాం. ఓకే, రికార్డ్ ని టపుల్ అంటున్నాం అమ్మా. రోని రికార్డ్ అంటున్నాం చెప్తున్నాం. ఓకే, రిలేషన్ స్కీమా, ఎంప్లాయీ స్కీమా ఎలా ఉందంటే ఐడి, నేమ్, ఏజ్, సాలరీ ఆర్ ద అట్రిబ్యూట్స్ అండ్ దేర్ టైప్. ఓకే, ఐడి అనేది ఇంటిజర్, నేమ్ అనేది క్యారెక్టర్, ఏజ్ అనేది ఇంటిజర్, సాలరీ అనేది డెసిమల్ వాల్యూ. ఓకే, అదే చెప్పాను చూడండి ఒకసారి. ఇట్స్ అట్రిబ్యూట్స్ అండ్ దేర్ నేమ్స్ అండ్ టైప్స్. అట్రిబ్యూట్స్ ఏంటో చెప్పాలి, ఆ అట్రిబ్యూట్స్ నేమ్స్ చెప్పాలి, ఆ అట్రిబ్యూట్స్ ఏ డేటా టైప్ యూస్ చేసి డిఫైన్ చేసాం ఒకటి చెప్పేదే స్కీమా అంటున్నాము. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఎ రిలేషన్. డొమైన్ అంటేనేమో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం చెప్పేది డొమైన్ అంటున్నాము. స్కీమా అంటేనేమో ఒక రిలేషన్ ఆర్ టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ స్టోరింగ్, అంటే ఎన్ని కాలమ్స్ డిఫైన్ చేస్తున్నాము. ఓకే, ఎన్ని కాలమ్స్ డిఫైన్ చేస్తున్నాము, ఆ కాలమ్స్ ని నేమ్స్ ఏంటి, కాలం నేమ్ ఏంటి, నెక్స్ట్ కాలం ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయడానికి యూస్ చేస్తున్నాం అనేది స్కీమా అంటున్నాము. ఇట్స్ సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్ ఈస్ కాల్డ్ యాజ్ స్కీమా. ఓకే, నెక్స్ట్ కీస్ అమ్మ, రిలేషనల్ కీస్. ఈ కీస్ అనేది కీ కన్స్టెంట్స్ ని కీస్ అంటాం అమ్మా.
ఇప్పుడు ఇక్కడ చెప్పనమ్మా, నీకు మీకు ప్రాక్టికల్ గా చూపించి చెప్తాను. అది ఇక్కడ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం జస్ట్ ఇంట్రడక్షన్ వదిలేస్తాను. కీ కన్స్ట్రెయింట్స్, డొమైన్ కన్స్ట్రెయింట్స్, రిఫరెన్స్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్, ఇవన్నీ కీ కన్స్ట్రెయింట్స్ అంటాం మనకి. ఇక్కడే ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ అని చెప్పి అంటున్నాం అమ్మా. ఓకేనా? ఇక్కడ కీ కన్స్ట్రెయింట్స్ జస్ట్ ఒకసారి గుర్తు చేయనా? డొమైన్ కన్స్ట్రెయింట్, రిఫరెన్స్ ఇంటిగ్రిటీ చాలా ఉందమ్మా, ఇదంతా చాలా చెప్పాలి ఇక్కడ. చెప్పేద్దామమ్మా, అర్థం అవుతుంది, మీకేమి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? A relational key is an attribute which can uniquely identify a particular tuple in a relation. చూడండి ఒకసారి, యూనిక్లీ ఐడెంటిఫై అంటే డూప్లికేట్స్ అనేది ఉండకూడదమ్మా. యూనిక్లీ ఐడెంటిఫై అంటే డూప్లికేట్ అనేది లేకుండా ఉండాలని చెప్తున్నాం. ఓకేనా? డూప్లికేట్ లేని దాన్ని యూనిక్ అంటున్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, టేబుల్ ఒకసారి చూద్దామమ్మా. ఎంప్లాయీ టేబుల్ అన్నాం కదా మనకి. దీంట్లో యూనిక్ గా ఉండే ప్లేస్ ఉంటుంది, ఐడి మాత్రం యూనిక్ గా ఉంటుందమ్మా మనకి. ఒక ఐడిని ఒక ఎంప్లాయీకి మాత్రం అసైన్ చేయగలం. నేమ్స్, సేమ్ నేమ్స్ ఉన్న స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉంటారు అన్నమాట జనరల్ గా. అంటే డూప్లికేట్స్ జరుగుతాయి. సాయి అనే వాళ్ళు 10 మంది ఉంటారు, లేకపోతే రామ్ అనే వాళ్ళు 10 మంది ఉండొచ్చు క్లాస్ లో. ఓకేనా? అలా నేమ్స్ ప్లేస్ లో డూప్లికేషన్స్ వస్తాయి. అలానే ఏజ్ అనేది సేమ్ ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు అమ్మ క్లాస్ మొత్తం అంతా. ఆల్మోస్ట్ అందరూ మన 20 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ కూడా. సెకండ్ ఇయర్ కి వచ్చారంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 18, 19, 20 years ఏజ్ గ్రూప్ వాళ్ళు. శాలరీ అనేది కూడా డూప్లికేట్ ఛాన్సెస్ ఉంటాయి అమ్మ. అందుకని సేమ్ శాలరీతో డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు మనకి. ఓకే, అంటే ఇక్కడ నేమ్ కానీ ఏజ్ కానీ అలానే శాలరీ అనేది కూడా యూనిక్ వాల్యూస్ ఉండే ఛాన్స్ లేదమ్మా. యూనిక్ వాల్యూ ఉండే ఛాన్స్ ఎవరికి ఉంటుంది? ఒక రిజిస్టర్ నెంబర్ ఒక స్టూడెంట్ కి అసైన్ అవుతుంది. దట్ ఈస్ యూనిక్ వాల్యూ. ఓకేనా? వీటిని కీ కన్స్ట్రెయింట్స్ అంటాము. ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ అనేది ఇక్కడ మనం ఫర్దర్ గా డిస్కస్ చేస్తాము. ఓకేనా? కీ కన్స్ట్రెయింట్స్ చెప్పుకోవాలి. ఇక్కడ చూడము, రిలేషన్ కీ ఈజ్ ఏ అట్రిబ్యూట్ which can uniquely identify a particular record or row in a table. అర్థమైందా? ఎంప్లాయీ రిజిస్టర్ నెంబర్ 15 ఇందాక మనం కాల్ చేసాము మా పాపని. ఓకేనా? నెంబర్ 15 కాల్ చేయగానే ఆ 15 నెంబర్ యూనిక్ గా ఉంది కాబట్టి ఆ అమ్మాయి వెంటనే రెస్పాండ్ అయింది ఎస్ సార్ అని చెప్పి మనం చెప్పిన ఆన్సర్స్ కి రెస్పాండ్ అయిందమ్మా. ఓకే, అదే నెంబర్ 15 అనే నెంబర్ మనకి యూనిక్ వాల్యూ లేకుండా, ఓకేనా, సమ్ ఎక్స్ అనే సాయి అనే నేమ్ ఉంది అనుకోండి, శివ అనే నేమ్ ఉంది మనకి. శివ అనే బి సెక్షన్ లో మనకు బాగా ఫేవరెట్ స్టూడెంట్ మనం. ఓకేనా? శివ అనే నేను పిలిచాం అనుకో, శివ అనే అతను ఏ సెక్షన్ ఉండొచ్చు, అదే బి సెక్షన్ అదే క్లాస్ లో ఉండొచ్చు. ఓకే, దేర్ ఈస్ యూనిక్నెస్. అక్కడ యూనిక్నెస్ లేదు నన్ను. ఆ యూనిక్నెస్ లేకపోతే ఏమవుతుంది మనకి? ఆటోమేటిక్ గా యూనిక్నెస్ లేకపోతే ఎవరు రెస్పాండ్ అవ్వాలో తెలియదు, ఎవరు మాట్లాడకుండా మెలకొని కూర్చుంటారు. ఓకేనా? సైలెంట్ గా ఉంటారమ్మా. ఎవరు ఏ సాయి ఏ శివ పలకాలి? ఇద్దరు ఉన్నారు. ఓకేనా? దట్ ఈస్ యూనిక్నెస్ లేని వాల్యూస్ అమ్మా. ఆ అట్రిబ్యూట్స్ లేదని, యూనిక్నెస్ లేకపోతే డేటాని యాక్సెస్ చేయడం కష్టం అవుతుందమ్మా. ఓకే, అది యూనిక్నెస్ ఉందనుకోండి, రోల్ నెంబర్ 1 అని పిలిచాం అనుకోండి, ఆటోమేటిక్ రోల్ నెంబర్ 1 రెస్పాండ్ అవుతాడు ఇమీడియట్ గా మనకి. ఓకే, అంటే ఒక టేబుల్ నుంచి డేటాని రోల్ నెంబర్ 1 బేస్ చేసుకుని టేబుల్ లో డేటాని మనం ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు అమ్మా. మొత్తం డేటా టోటల్ రికార్డ్ మొత్తాన్ని బయటికి తీసేయచ్చు. అంటే రో మొత్తాన్ని బయటికి తీసుకోవచ్చు మనం. ఓకే, యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అదే రిలేషనల్ కీ అంటున్నాం అమ్మా. యూనిక్ గా ఉన్న వాల్యూస్ రిలేషన్ కీస్ అంటున్నాం. ఓకేనా? రిలేషన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ లో మనకి టోటల్ గా 3 టైప్స్ ఉంటాయమ్మా. కీ కన్స్ట్రెయింట్స్, డొమైన్ కన్స్ట్రెయింట్స్, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్. కీ కన్స్ట్రెయింట్స్ అనేది చెప్పుకోవాలి, డొమైన్ కన్స్ట్రెయింట్స్ చెప్పుకోవాలి, అలానే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ కూడా చెప్పుకోవాలి. ఓకే, వాటిలన్నిటిని ఎగ్జాంపుల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. థియరిటికల్ గా అయితే ఇప్పుడు ఒకసారి ఊరిని డిస్కస్ చేద్దాము. ఓకే, కీ కన్స్ట్రెయింట్స్ చూడమ్మా ఒకసారి. We store data in tables. Key constraints ఫస్ట్ చెప్తున్నానమ్మా. రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ కదా మనకి. రిలేషనల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్, దాంట్లో రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ఒక పార్ట్. క్లియర్ గా నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. రిలేషనల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ఆర్ 3 టైప్స్. ఓకే, కీ కన్స్ట్రెయింట్స్, డొమైన్ కన్స్ట్రెయింట్స్, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్. వాట్ ఆర్ ద కీ కన్స్ట్రెయింట్స్? ఫస్ట్ పార్ట్ చూద్దాం. కీ కన్స్ట్రెయింట్స్, we are creating tables for store the data. సింప్లెస్ట్ వే ఆఫ్ స్టోరింగ్ డేటా ఈజ్ టేబుల్స్ అని చెప్తున్నాం. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో టేబుల్స్ అనేది సింప్లెస్ట్ వే టు స్టోర్ ద డేటా అండ్ సింప్లెస్ట్ వే టు యాక్సెస్ ద డేటా అనేది కాన్సెప్ట్. ఓకే, వి స్టోర్ డేటా ఇన్ టేబుల్స్. రోస్, కాలమ్స్ బేసిస్ లో మనం డేటాని టేబుల్స్ లో స్టోర్ చేస్తాం. ఓకే, టు లేటర్ యాక్సెస్ ఇట్ వెన్ ఎవర్ వి రిక్వైర్డ్. ఓకే, ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో ఆ అవసరం టైం బట్టి మనం దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్, in every table, one or more than one attributes together are used to fetch the data from the table. Okay, మనం select star from
just a minute, 1 minute. Sorry for inconvenience. ఒక్కసారి చూడండి ఒకసారి. In every table, one or more than one attribute together are used to fetch the data from the table. ఇక్కడ ఒకసారి మీకు చూడండి ఒకసారి ఇక్కడ మనకి సెలెక్ట్ స్టార్ అనేది అన్ని అట్రిబ్యూట్స్ యూస్ చేద్దామా. ఫ్రమ్ స్టూడెంట్ అనే టేబుల్ ఉందనుకుంటున్నాను నేను. చూద్దాం ఒకసారి ఉందో లేదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అన్నాను. స్టూడెంట్ అనే టేబుల్ తప్పు కొట్టాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఇదిగోండి ఒకసారి అలైన్మెంట్స్ అలా చూద్దాము. ఇదిగోండి స్టూడెంట్ టేబుల్ ఉందాం మనకు ఆల్రెడీ. ఇదిగోండి స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్, అడ్రస్ అయితే ఫీల్డ్స్. ఓకే, అవి అట్రిబ్యూట్స్, కాలమ్ నేమ్స్. ఓకే, మనం ఒక రికార్డ్ ని ఫెచ్ చేయాలంటే, అంటే ఫెచ్ చేయడం ఏంటి, మనం యూజ్ చేసుకోవాలమ్మా. ఓకే, ఇన్ ఎవ్రీ టేబుల్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ అట్రిబ్యూట్స్ టుగెదర్ ఆర్ యూజ్డ్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్. ఇక్కడ మనం సార్ మరి అసలు అట్రిబ్యూట్ నేమ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదంటారేమో. ఇక్కడ స్టార్ చెప్పాను చూడమ్మా. ఆ స్టార్ అనేది అన్ని అట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకుని కావాలని చెప్తున్నాం. ఓకే, అలా కాకుండా ఓన్లీ సింగిల్ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని రాయాలనుకుంటున్నాం. సెలెక్ట్ SID, ఓకే, ఫ్రమ్ స్టూడెంట్. SID అనేగా S_ID అమ్మా. SID అంటే రాదమ్మా, ఎర్రర్ వస్తుంది. అట్రిబ్యూట్ నేమ్ ఏది ఉందో పర్ఫెక్ట్ గా అట్రిబ్యూట్ నేమ్ ని బేస్ చేసుకుని మనం అట్రిబ్యూట్ నేమ్ పర్ఫెక్ట్ గా ఇస్తే మనకి ఆ అట్రిబ్యూట్ అంటే కాలం మాత్రం డిస్ప్లే చేస్తాం. టేబుల్లో ఏదైతే మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఉంటే ఆ మల్టిపుల్ సెలెక్టెడ్ అట్రిబ్యూట్ మాత్రం డిస్ప్లే చేయాలనుకోండి. ఓకేనా, SID ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి మనం డేటా రిట్రీవ్ చేయాలనుకున్నాం. ఇదిగోండి అమ్మా, స్టూడెంట్ ఐడీస్ మాత్రం డిస్ప్లే అయినాయి మనకి. ఇక్కడ స్టూడెంట్ ఐడి మాత్రమే డిస్ప్లే అయినాయి. ఇక్కడ మనకి ఏదైనా రికార్డ్ ని ఫెచ్ చేయాలంటే డేటాబేస్ నుంచి అట్రిబ్యూట్స్ నేమ్స్ ని యూజ్ చేసి మాత్రం ఫెచ్ చేస్తాం. ఇక్కడ స్టార్ అని పెట్టారు కదా సార్, అంటే టోటల్ అట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకుని టోటల్ రికార్డ్స్ మొత్తం. ఇక్కడ మొత్తం ఏమైంది మనకి, అడ్రస్, రోల్ నెంబరు, నేమ్, ఏజ్, అడ్రస్ మొత్తం డిస్ప్లే అయినాయి. ఓకేనా, ఈ అలైన్మెంట్స్ మీకు తర్వాత సెట్ చేసి చూపిస్తాను. ఓకేనా, అలా కాకుండా సింగిల్ అట్రిబ్యూట్స్ కావాలన్నా సరే మనకి సింగిల్ అట్రిబ్యూట్, అలా మల్టిపుల్ అట్రిబ్యూట్స్ SID కామన్ నేమ్ అని ఇచ్చాం అనుకోండి స్టూడెంట్ టేబుల్ నుంచి, ఆ రెండు అట్రిబ్యూట్స్ కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అర్థమైందా? అలా అట్రిబ్యూట్స్ నేమ్స్ ని బేస్ చేసుకుని మనం డేటాని రిట్రీవ్ చేస్తాం అని చెప్తున్నాము. కీ కన్స్ట్రెంట్స్ లో అట్రిబ్యూట్స్ అనేది అక్కడ మనం డిస్కస్ అయ్యింది. ఓకే, ద కీ కన్స్ట్రెంట్ స్పెసిఫైస్ దట్ దేర్ షుడ్ బి సచ్ అన్ అట్రిబ్యూట్ in the sense column name in a relation in a table అంటున్నాము. ఓకే, ద కీ కన్స్ట్రెంట్ అనే అట్రిబ్యూట్ అని చెప్తున్నాం మనం. అర్థమైందా? విచ్ కెన్ బి యూజ్డ్ టు ఫెచ్ డేటా ఫర్ ఎనీ టపుల్. ఏ రికార్డ్ నుంచి మనం డేటా రిట్రీవ్ చేసుకుంటే అట్రిబ్యూట్స్ నేమ్స్ ని యూజ్ చేసి మనం రిట్రీవ్ చేసుకుంటున్నాము. కీ కన్స్ట్రెంట్. ఓకే, కీ కన్స్ట్రెంట్ అనేది అర్థం అవ్వాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాను కాబట్టి కీ కన్స్ట్రెంట్ అనేది అర్థం అవ్వాలి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే రేస్ చేయండి క్వశ్చన్. ద కీ అట్రిబ్యూట్ షుడ్ నెవర్ బి నల్. ద కీ అట్రిబ్యూట్ అంటే ఇక్కడ మనకి నల్ వాల్యూ ఉండకూడదు. కీ అట్రిబ్యూట్ ఇక్కడ మనం పైన ఎగ్జాంపుల్ చూపించాను చూడండి ఒకసారి. దీంట్లో ఎంప్లాయీ ఐడి అంటున్నాం అమ్మా. ఎంప్లాయీ ఐడి నల్ వాల్యూ అయింది అనుకోండి. ఫర్ సపోజ్ ఎంప్లాయీ ఐడి నల్ వాల్యూ అయితే మనం అసలు డేటా యాక్సెస్ చేయడం కుదరదమ్మా. ఆ కీ అట్రిబ్యూట్ అనేది ఎప్పుడు కూడా నల్ వాల్యూ ఉండకూడదు. ఇక్కడ నేమ్ అని ఏజ్ ప్లేస్ లో మనకి ఎంటీ స్పేస్ ఉండొచ్చు అమ్మా. అలానే శాలరీ ప్లేస్ లో నల్ వాల్యూస్ ఉండొచ్చు. ఆ నల్ వాల్యూస్ ఏంటనేది నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ నల్ వాల్యూ అనేది, అది ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఆడమ్ అనే ప్లేస్ లో నేమ్ లేకపోయినా మనం 1 అనే నెంబర్ బేస్ చేసుకుని వాడి ఏజ్ ఎంత, వాటి శాలరీ ఎంత ఐడెంటిఫై చేసాము. ఓకే, యూనిక్ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో దాన్ని నల్ వాల్యూ పెట్టకూడదు. నల్ వాల్యూ పెట్టామంటే అసలు మనకి అది యూనిక్ వాల్యూ అవ్వదు. ఓకేనా, కీ కన్స్ట్రెంట్ అవ్వదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ద ఎంప్లాయీ టేబుల్ we can use the attribute ID. అదే నేను ఇప్పుడు చెప్పింది ఇక్కడ థియరిటికల్ గా రాశాను అంతేనా. ID టు ఫెచ్ డేటా ఫ్రమ్ డేటా ఫర్ ఈచ్ ఆఫ్ ద ఎంప్లాయీ డేటా రిట్రీవ్ చేసుకుంటే ఐడి అనేది బేస్ చేసుకుని మనం ఐడి నెంబర్ బేస్ చేసుకుని మనం ఫెచ్ చేసుకోవచ్చు. ఏ ఎంప్లాయీ రికార్డ్ అయినా మనం ఫెచ్ చేయొచ్చు. నో వాల్యూ ఆఫ్ ఐడి ఈస్ నల్ అండ్ ఇట్ ఈస్ యూనిక్ ఫర్ ఎవ్రీ రో. ఓకే,
నల్ ఉండదు, అలానే యూనిక్ గా కూడా ఉండదు అంటున్నాం. ఓకేనా? నల్ వాల్యూస్ ఉండకూడదు వాల్యూలో, అలానే యూనిక్ గా ఉండాలి వాల్యూస్ అనేది, కీ అట్రిబ్యూట్ అనేది ఎప్పుడు కూడా. ఓకేనా? కీ కన్స్ట్రెయింట్ అంటున్నాం. ఓకే, ఫర్ ఎవ్రీ రో, ప్రతి రికార్డుకి అని చెప్తున్నాం. హెన్స్ ఇట్ కెన్ బి అవర్ కీ అట్రిబ్యూట్. అలా అలా మనం చెప్పిన పైన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితేనే అది కీ అట్రిబ్యూట్ అంటున్నాము. అర్థమైందన్న? ఓకే, ఇంత థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే సింపుల్ గా చెప్పాలంటే అమ్మా, ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఓకేనా? ఎంప్లాయీ టేబుల్ తో సింగిల్ రికార్డ్ మొత్తాన్ని డిస్ప్లే చేయాలంటే మనకి అది కీ అట్రిబ్యూట్ అయి ఉండాలి. ఓకే, సింగిల్ అట్రిబ్యూట్ తో మనం డేటాని టోటల్ రికార్డ్ డిస్ప్లే చేయాలంటే, అంటే 1 అనే దాన్ని యూజ్ చేసి మనం ఓకే ఈ రికార్డ్ మొత్తం డిస్ప్లే చేయాలనుకోండి, అది కంపల్సరీగా 1 అనేది కీ అట్రిబ్యూట్ అయి ఉండాలి. అదే మనం 34 ఏజ్ అన్నాం అనుకోండి ఫర్ సపోజ్, ఇక్కడ 42 అతను దాని ఏజ్ కూడా 4 కూడా 34 ఏజ్ అనుకోండి ఫర్ సపోజ్. ఏజ్ 34 ఉన్న రికార్డ్స్ డిస్ప్లే చేయమంటే మనకి 2 రికార్డ్స్ వస్తాయేమో మనకి. ఎందుకని? ఇది కీ అట్రిబ్యూట్ కాదు, మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. డూప్లికేట్ వాల్యూస్ లేకపోతే దానికి కీ అట్రిబ్యూట్ అంటున్నాం మనం. పోనీ ఆడమ్ అనే దాని ప్లేస్ లో ఇక్కడ రాజ్ ప్లేస్ లో ఆడమ్ అనే పేరు కూడా ఉంది అనుకోండి, సేమ్ నేమ్ తో 2 ఎంప్లాయీస్ ఉండొచ్చు మనకి. కేస్ సెన్సిటివ్ కాబట్టి మనకి క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే ఆడమ్ అని ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ నేమ్ ఈక్వల్ టు ఆడమ్ అని రాసాం అనుకోండి, సింగిల్ రికార్డ్ రాదు మనకి, 2 రికార్డ్స్ వస్తాయి. అర్థమైందా? ఆ 2 రికార్డ్స్ వస్తాయి మనకి. ఓకే, కానీ ఎంప్లాయీ ఐడి మాత్రం యూనిక్ గా ఉంటది. ఆ యూనిక్ నేమ్ కీ అట్రిబ్యూట్ అని అంటున్నాం. అర్థమైందా? ఓకే, వెరీ గుడ్ అమ్మ. ఇంకా మనం ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతాం. ఇప్పుడు ఏమన్నా అంబిగ్యూటీ అంటే క్లారిటీ లేకపోయినా ప్రాక్టికల్ గా మనం ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు నేను ఇలానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఇలా టేబుల్స్ క్రియేట్ చేసి ఇలా టేబుల్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఫర్దర్ క్లాసెస్ మనం అలా పాస్ అవుతాం. ఇప్పుడు అలా చేస్తూ ఉంటాను, అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మన ఇక్కడ ఎగ్జాంపుల్ లో స్టూడెంట్ అనేది ఉందాం, మనకి ఇక్కడ స్టూడెంట్ అనేది టేబుల్ ఉంది మనకి. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే అసలు ఏ కీ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని మనం రికార్డ్ రిసీవ్ చేసుకుంటాం డేటా అనేది. ఓన్లీ అన్ని అట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకుని డేటా డిస్ప్లే చేస్తున్నాం, ఫెచ్ చేస్తున్నాం డేటాని. ఓకే, ఇక్కడ మనం ఓన్లీ కీ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని డేటా ఫెచ్ చేయాలనుకో ఫర్ సపోజ్, దానికి కూడా క్వరీ చెక్ చూడండి. సెలెక్ట్ అన్ని అట్రిబ్యూట్స్ డిస్ప్లే అవ్వాలి నాకు, అంటే టేబుల్ మొత్తం టేబుల్ ఉన్న రోస్ అండి, అంటే ఎస్ఐడి నేమ్ ఏజ్ అడ్రస్ మొత్తం డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఎక్కడి నుంచి? ఫ్రమ్ స్టూడెంట్ అనే టేబుల్ నుంచి వేర్ క్లాస్ రాసినమ్మా, వేర్ ఓకే ఎస్ అండర్ స్కోర్ ఐడి ఈజ్ ఎస్ అండర్ స్కోర్ ఐడి ఈక్వల్ టు ఎంత మనకి 105 చూద్దాం అనుకో, 105 ని డిస్ప్లే చేయాలి. చూడండి ఒకసారి, అన్ని అంటే మొత్తం రికార్డు మొత్తం డిస్ప్లే అవ్వాలి నాకు, కానీ కీ కన్స్ట్రెయింట్ ఏంటంటే ఇక్కడ ఎస్ఐడి అనేది 105 ఒకటే ఉంటుంది మనకి. ఓకేనా? 105 ఒకటే ఉంటుంది, ఆ ఒక్క రికార్డు మాత్రం డిస్ప్లే చేయాలంటున్నాం. ఇది కూడా చూడండి అమ్మా, ఎస్ఐడి 105, నేమ్ శివ, ఏజ్ 22, అడ్రస్ వైజాగ్. కొంచెం ఇది సెట్ చేయాలమ్మా, అలైన్మెంట్ సెట్ చేసినాక తర్వాత చూస్తే, ఇప్పుడు కొంచెం అర్థం చేసుకోండి, మనకి టైం వేస్ట్ అయిపోతుంది సెట్ చేయాలంటే. ఎస్ఐడి 105, ఎస్ నేమ్ శివ, ఏజ్ 22, అతని లొకేషన్ వైజాగ్. ఇక చూడండి 105 కి శివ 22 వైజాగ్. ఓకేనా? అదే మనం మన రికార్డ్ లో యాక్చువల్ గా డూప్లికేట్ నేమ్స్ లేవు, కానీ ఒకవేళ డూప్లికేట్స్ నేమ్స్ ఉన్నాయి అనుకోండి అమ్మా, శివ అనే వాళ్ళు 2 ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా శివాలు 2 బయట తీయడం కష్టమైపోతాం. మనం కావాల్సింది 105 శివ, 106 కూడా శివ అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, వేర్ ఎస్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని రాసాం, ఇక్కడ శివ అని రాసాం అనుకోండి. ఈ క్వరీని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ క్లాస్ రాసినప్పుడు వేర్ ఎస్ నేమ్ ఈక్వల్ టు, అక్కడ మనకు డూప్లికేట్ డేటా లేదు, కానీ ఎస్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ 2 నేమ్స్ ఒకే నేమ్ తో 2 స్టూడెంట్స్ ఉంటే కనుక అది కొట్టామనుకో 2 రికార్డు డిస్ప్లే అవుతాయి మనకి. ఓకేనా? నేమ్ శివ అనే వాళ్ళు 2 ఉంటే కనుక 2 రికార్డులు డిస్ప్లే అవుతాయి. ఎందుకని? అది కీ అట్రిబ్యూట్ కాదు మనకి. ఎందుకని కీ అట్రిబ్యూట్ కాదు? సేమ్ నేమ్ తో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు మనకి, ఛాన్సెస్ ఉన్నాయి మనకి. అందుకని ఎస్ నేమ్ ఎప్పుడు మనం కీ అట్రిబ్యూట్, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అన్నాం, స్టూడెంట్ అయితే స్టూడెంట్ అన్నాం. ఓకేనా? ఎస్ నేమ్ కానీ ఎంప్లాయ్ నేమ్ కానీ లేకపోతే అటువంటి వాటిని నేమ్స్ ని సేమ్ నేమ్స్ డూప్లికేట్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉన్న వాటిని కీ అట్రిబ్యూట్స్ గా డిఫైన్ చేసుకోం మనం. యూనిక్ గా ఉండాలి, అంటే ఒకేసారి ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అలానే ఉండాలి, ఎవరికి వేరే వాళ్ళకి అసైన్ అవ్వకూడదు. అటువంటి వాటిని కీ అట్రిబ్యూట్స్ అన్నాం. అర్థమైందా? ఎస్ నేమ్స్ శివ 2 2 రికార్డులు వస్తాయి, అది ఎవరి రికార్డు మనకి ఎలా తెలుస్తుంది? మనకు కావాల్సిన రికార్డు 105 శివ అనుకోండి, 110 కూడా శివ ఉన్నారు అనుకోండి ఫర్ సపోజ్. ఆ శివ అనే దాన్ని డేటా రిట్రీవ్ చేసుకోవాలి, 110 డేటా మనకు కావాల్సిన 105 డేటా.
కానీ అక్కడ 110 డేటా కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది, ఫెచ్ అవుతూ ఉంటుంది. అది ప్రాబ్లం. అందుకని కీ అట్రిబ్యూట్స్ ని చాలా కేర్ఫుల్ గా డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా? కీ అట్రిబ్యూట్స్ అనేది చెప్పుకున్నాము. కీ కన్స్ట్రెయింట్స్ ఆర్ కీ అట్రిబ్యూట్స్, కీ కన్స్ట్రెయింట్స్ అన్నారు. ఓకేనా? నెక్స్ట్ డొమైన్ కన్స్ట్రెయింట్స్ అంటున్నాము. డొమైన్ కన్స్ట్రెయింట్స్ అనేది రూల్స్ అమ్మా. డొమైన్ కన్స్ట్రెయింట్ రిఫర్స్ టు రూల్స్ డిఫైన్డ్ ఫర్ ద వాల్యూ దట్ క్యాన్ బి స్టోర్డ్ ఫర్ ఏ సర్టెన్ అట్రిబ్యూట్. ఇప్పుడు అన్ని చెప్పేసాము. డొమైన్ కన్స్ట్రెయింట్స్ కూడా మనం ఇక్కడ చెప్పుకున్న డొమైన్ కన్స్ట్రెయింట్స్ అని మనం చెప్పింది మొత్తం అంతా కూడా. డొమైన్ కన్స్ట్రెయింట్స్ అనేది డిస్కస్ చేసాం. డొమైన్ కన్స్ట్రెయింట్స్ అనేది డిస్కస్ చేసాం మనం. డొమైన్ కన్స్ట్రెయింట్స్ అనేది చెప్పినాం మనం. డొమైన్స్ అంటే మనం అట్రిబ్యూట్ డొమైన్, కాలం డొమైన్, అట్రిబ్యూట్ డొమైన్ అని చెప్పి పైన చెప్పి డిస్కస్ చేసామమ్మా. డొమైన్ అని చెప్పి డిస్కస్ చేసాం. డొమైన్ అట్రిబ్యూట్ డొమైన్ అనేది. ఓకేనా? అట్రిబ్యూట్ డొమైన్ ఎందుకంటున్నాం మనం, అట్రిబ్యూట్స్ ని ఎలా డిఫైన్ చేసుకోవాలని చెప్పాము. ఓకే. డొమైన్ కన్స్ట్రెయింట్ అంటే ఆ డొమైన్ ని, ఐ మీన్ ఆ అట్రిబ్యూట్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని డొమైన్ కన్స్ట్రెయింట్ అంటున్నాం. ఇది ఇక్కడ ఇదిగోండి డొమైన్ కన్స్ట్రెయింట్. డొమైన్ కన్స్ట్రెయింట్ రిఫర్స్ టు ద rules defined for a value that can be stored for a certain attribute. ఒక attribute లో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి. ఓకే, లైక్ we explained above, we cannot store address for employee in the employee name column, name column for name. నేమ్ అనే కాలం లో మనం అడ్రస్ ని స్టోర్ చేయకూడదు. అలాంటి రూల్స్ ని మనం చెప్తున్నాము. సిమిలర్లీ మొబైల్ నెంబర్ కెనాట్ ఎక్సిడ్ 10 digits. ఓకే, అప్పుడు మొబైల్ నెంబర్ కి ఏం చెప్తాం మనం, వేర్ క్యారీ యూస్ చేస్తామా, లేకపోతే ఇంటిజర్ యూస్ చేస్తాం, దానికి ఇంటిజర్ సైజ్ మెన్షన్ చేస్తాం, లేకపోతే సైజ్ ని మనం ఫిక్స్ చేస్తామా. అర్థమైందా? అలా చెప్పేదని డొమైన్ కన్స్ట్రెయింట్స్ అంటున్నామమ్మా. ఓకే, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ఇవి ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ లో డేటాను యాక్సెస్ చేసేటప్పుడు ఇది ఇంత అరిబరిగా ఈ టైంలో చెప్పకూడదమ్మా. మనం రేపు మార్నింగ్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు దీంతోనే స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఆ పైన చెప్పింది ఒకసారి రివైజ్ చేసుకుని, ప్రైమరీ కీ, ఫారెన్ కీ కన్స్ట్రెయింట్స్, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్. ఇంటిగ్రిటీ అంటే వీఆర్ యాడింగ్ 2 tables. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ టేబుల్స్ జస్ట్ చూపిస్తాను. స్టూడెంట్ టేబుల్ లో రోల్ నెంబరు, నేమ్, కోర్స్ అని ఉందమ్మా. అలానే సబ్జెక్ట్ లోకి వచ్చేప్పటికి రోల్ నెంబరు, సబ్జెక్ట్ కోడ్, సబ్జెక్ట్ నేమ్ అని ఉందమ్మా. ఓకేనా? ఏ రోల్ నెంబర్ ఏ సబ్జెక్ట్ ని రిజిస్టర్ అయ్యారు. ఇక్కడ ఏం చెప్తున్నాము, రోల్ నెంబర్. స్టూడెంట్ టేబుల్ వచ్చేప్పటికి రోల్ నెంబరు, నేమ్, వాడి కోర్స్ ఏంటో చెప్తున్నాము. సబ్జెక్ట్ టేబుల్ వచ్చేప్పటికి రోల్ నెంబరు, సబ్జెక్ట్ కోడ్, సబ్జెక్ట్ నేమ్ చెప్తున్నాము. అంటే రోల్ నెంబర్ 1 ఏ సబ్జెక్ట్స్ రిజిస్టర్ అయ్యాడు, రోల్ నెంబర్ 2 ఏ సబ్జెక్ట్ రిజిస్టర్ అయ్యాడు, రోల్ నెంబర్ 3 ఏ సబ్జెక్ట్స్ రిజిస్టర్ అయ్యాడు. ఓకే, ఇక్కడ రోల్ నెంబర్ అనేది ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. వీఆర్ యాడింగ్ 2 tables. దిస్ ఈస్ ప్రైమరీ కీ ఫర్ స్టూడెంట్ టేబుల్, దిస్ ఈస్ ఫారెన్ కీ ఫర్ స్టూడెంట్ సబ్జెక్ట్ టేబుల్. ఓకేనా? అంటే సేమ్ అట్రిబ్యూట్, అంటే సేమ్ వాల్యూస్ 2 tables లో ఉంటాయి. ఆ 2 tables ని మనం కంబైన్ చేస్తున్నామని చెప్తున్నాము. ఓకే, సబ్జెక్ట్ టేబుల్ లో కూడా రోల్ నెంబర్ యూజ్ చేస్తున్నాము. ఓకేనా? దట్ ఈస్ ఫారెన్ కీ ఇన్ టేబుల్ 2. 9 నుంచి సాయంత్రం 6 దాకా ఉంటుంది. 7 ఉంది. నెంబర్ 77 మ్యూట్ చేసుకోమ్మా. నువ్వు సాయంత్రం 6 దాకా అయినా 7 దాకా అయినా మనకి ఇలా మాట్లాడకూడదు ఇక్కడ. ఓకేనా? చూడమ్మా ఒకసారి. స్టూడెంట్ టేబుల్లో ఇది ప్రైమరీ అట్రిబ్యూట్. డొమైన్ అంటాం చూడమ్మా, డొమైన్ మెన్షన్ చేస్తాను. అట్రిబ్యూట్ కి ప్రైమరీ కీని అసైన్ చేసాం అనుకోండి ఫర్ సపోజ్. ఈ స్టూడెంట్ టేబుల్ ని సబ్జెక్ట్ టేబుల్ లో కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ రోల్ నెంబర్ అనేది ఇక్కడ ఫారెన్ కీ అంటాము. ఈ కీ కన్స్ట్రెయింట్స్ నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఇంత అడావుడిగా తక్కువ టైంలో చెప్తే అర్థం కాదు. ఆల్రెడీ మన వాళ్ళు 85 members వచ్చారంటే ఇప్పుడు ఆల్రెడీ 7-8 members వెళ్ళిపోయారు అప్పుడే. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్ అమ్మా. హ్యావ్ ఎ నైస్ లంచ్. హ్యాడ్ ఎ నైస్ లంచ్. శుభ్రంగా భోజనం చేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ రెడీ అవ్వండి. రేపు క్లాస్ లో మనం ఈ కీ కన్స్ట్రెయింట్, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.